భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో 150 మందికి చెప్పులు మరియు పులిహోర పంపిణీ చేశారు. ఈశ్వరమ్మ డే ఉత్సవాల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మాతృమూర్తి అయిన ఈశ్వరమ్మ వర్ధంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు ఓంకార సుప్రభాతం నగర సంకీర్తన నిర్వహించి 10 గంటలకు 150 మంది పేదలకు చెప్పుల పంపిణీ పులిహోర ప్రసాద పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక భజన, బాల వికాస్ శోభాయాత్ర, సమ్మర్ క్యాంపులో డ్రాయింగ్ కాంపిటీషన్, క్విజ్ తదితర పోటీల్లో గెలిచిన బాల వికాస్ పిల్లలకు బహుమతులు అందజేసే కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్, చిట్మల్ల లక్ష్మీనారాయణ, వంగల లక్ష్మీనారాయణ, గుండా రాజశేఖర్, జిల్లా సుధాకర్, తాటికొండ సూర్యనారాయణ, ఊటూరు నాగరాజు, పొన్నం సదాశివ్, మహిళా సభ్యులు బట్టు శ్రీలత, గుండా అర్చన, బట్టు పద్మ, జైశెట్టి విజయ, సామ రజిత, జిల్లా రవళి, పొన్నం విజయలక్ష్మి, ఇతులాపురం గోపిరాణి, తాటికొండ ఇందిర తదితరులు పాల్గొన్నారు. స్వయన తల్లి గారు ఈశ్వరమ్మ గారి యొక్క వర్ధంతి ఈరోజు. మరి ఈ మే 6 నాడు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా మరి ఒక చక్కని సేవా కార్యక్రమాన్ని స్వామివారి యొక్క పాదాల చింత సత్యసాయి సేవా సమితి జగిత్యాల పక్షాన సమర్పించుకుంటున్నాము. వారి దయతో భక్తులందరి యొక్క సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాల్ని ఈ వేసవిలో మేమందరం చేసుకుంటూ వస్తున్నాము. మరి అందులో భాగంగా ఈ వేసవి కాలంలో చాలా బాగా ఉపయోగపడేటువంటి చక్కని సేవా కార్యక్రమం ఏదైనా ఉందనంటే మరి చెప్పుల పంపిణీ కూడా ఒక కార్యక్రమం. అందులో సో ఎంతోమందికి పాదరక్షణ అనేటువంటి లేకుండా ఎంతోమంది కష్టపడుతూ వెళ్తూ ఉంటారు రోడ్ల పైన, లేదా పాపం చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ చెప్పులను కూడా కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరికీ ఉపయోగకరంగా ఉండేటట్టుగా మరి యొక్క చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మేము చేపడుతూ వస్తున్నాము. వారందరికీ మంచి దాదాపు క్వాలిటీ చెప్పులు బయట కొనుక్కుంటే 150-200 రూపాయల విలువ చేసేటువంటి ఒక పెద్ద చెప్పుల్ని అందరూ కూడా చక్కగా వారందరికీ అందజేయడం జరుగుతుంది. దాదాపు 150 నుంచి 200 మందికి ఈ యొక్క చెప్పులను మేము పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతిసారి కూడా. అలాగే ఈ చెప్పుల పంపిణీ సేవతో పాటు మరి అందరికీ పులిహోర పంపిణీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అలాగే ఈ సేవలు వేసవి కాలంలో వివిధ సేవలు, ముఖ్యంగా బస్ స్టాండ్లో మరి చలివేంద్ర సేవలు ప్రతిరోజు కూడా సేవాదళ సభ్యులు ఉదయం సాయంత్రం వెళ్ళి వారందరూ కూడా చక్కగా సేవలు అందిస్తూ వస్తున్నారు, నీళ్ళ పంపిణీ చేస్తూ వస్తున్నారు. మరి అలాగే పెద్ద పెద్ద గొడుగుల పంపిణీ కూడా చేయడం జరిగింది. సో క్యానోపీ అంబ్రెల్లా కూడా పంచడం జరిగింది వీధి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ. అలాగే క్యాప్స్ పంపిణీ కూడా చేయడం జరిగింది. అలాగే ఎండ నుంచి ఉపశమనం కోసం బటర్ మిల్క్ పంపిణీ కూడా చేయడం జరిగింది. సో ఇలా వివిధ సేవలు అన్ని కూడా వేసవిలో అందరికీ ఉపయోగపడేటువంటి సేవల్ని, అలాగే ఈ వేసవి కాలంలోనే ఈశ్వరమ్మ డే కూడా వస్తుంది కాబట్టి ఈశ్వరమ్మ గారిని స్మరించుకుంటూ మరి చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం చేపడుతూ వస్తున్నాము. ఇచ్చినటువంటి ఆ ప్రేమ సేవ మార్గంలోనే సత్యసాయి సేవా సంస్థలు అన్ని నడుస్తున్నాయి. అందులో సత్యసాయి సేవా సమితి ముందుండి చాలా చాలా చక్కని సేవా కార్యక్రమాలను చేసుకుంటూ భక్తులందరి యొక్క ఐకమత్యంతో ఇక్కడ చేసుకుంటూ వెళ్తున్నాము. పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి సహకరించినటువంటి వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సాయి. లేదు, నాకు ఈ బీదల సేవనే ప్రధానమైన లక్ష్యము. ఏమైనా సరే ప్రాణాన్నైనా వారికి అర్పితం చేసి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ లక్ష్యం లోపల 1000 ఒక భాగాన్ని మీద మీరు పెంచుకోండి. ఇది ఏ మానవుడు ఈనాడు చేయవలసినటువంటిది.